గైస్ మొత్తం మనమైతే పల్లెలు కంటే దారుణంగా ఉన్నది. రోడ్ అయితే ఎట్లుందంటే మా ఊరు రోడ్లు మంచిగా ఉంటాయి. నేను ఎక్కడెక్కడ తీసుకుపోతారు ఏమైతుంది 6 గంటల నుంచి ఫిక్స్ అయిపోయాం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనమైతే ద్వారకాకి అయితే చేస్తున్నాం. చార్ధామ్లో ద్వారకా కూడా ఒకటి. సో మనం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకాకి అయితే వచ్చినాం. సోమనాథ్ నుంచి అయితే మనం 6 hours ఆఫ్ జర్నీ తీసుకొని మనం అయితే ద్వారకాకి అయితే వచ్చాము. బస్సులు చెప్పాలంటే చాలా దరిద్రంగా ఉన్నాయి. అది ఎట్లుందంటే సెట్విన్ బస్ లా ఉంది. సెట్విన్ బస్సు 6 గంటలు అంటే 10:30కి ఎక్కితే 5కి దింపింది. అప్రాక్సిమేట్లీ 5.5 hours మేమైతే ద్వారకా అయితే వచ్చాం. చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మనం అయితే ద్వారకాధీశుని దగ్గరికి అయితే దర్శనం అయితే చేసుకోబోతున్నాం. మీకు చూపెడతాను. ఇది గల్లీ అనమాట. మేమైతే ఇక్కడ హోటల్ ఒకటి తీసుకున్నాము. 2 days కలిపేసి లైక్ అరౌండ్ 2600-700 తీసుకున్నారు. బాగుంది. ఏసీ ఇది ఫైన్. ఎందుకంటే ఇక్కడ సఫికేషన్ ఎక్కువ ఉంటది కాబట్టి ఏసీ అయితే తీసుకున్నాం. ఎందుకంటే మొత్తం ఫేస్ మీద చేతుల మీద చెమరు వస్తుంది. అందువల్ల అయితే మేమైతే ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం. వచ్చామండి ద్వారకాకి. ఇదే శ్రీకృష్ణుని టెంపుల్. సో మనమైతే దర్శనం చేసుకొని అయితే హారతికి కూడా అండినాం. సో మంచిగా అనిపించింది. సో టెంపుల్లోనే ఒక 3 సార్లు 4 సార్లు దర్శనం అయితే 3 సార్లు అయితే దర్శనం చేసుకున్నాం. 3 సార్లు దర్శనం చేసుకుని అయితే ఇప్పుడైతే మనం ఎటు వెళ్తున్నాం రా? గోమతి నదికి అయితే మేము వెళ్తున్నాం. బాగుంది ఇది. నైట్ షాప్స్ కూడా భలే ఉన్నాయి. వావ్ బ్యూటిఫుల్. గోమతి నదికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. షాప్స్ కూడా భలే ఉన్నాయి. షాపింగ్ అని కాదు కానీ కొద్దిగా మామూలుగా చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే నాకు టెంపుల్లో కూడా తెలుగు వాళ్ళు మస్తు మంది అదొక 2 ఫ్యామిలీస్ అయితే కలిసినాయి. సో బస్లో మేము సోమనాథ్ నుంచి వచ్చినప్పుడు కూడా ఒక 2 పరిచయం తెలుగు వాళ్ళు. మన తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా ఉంటున్నారు. ఈవెన్ కేదార్నాథ్, బద్రీనాథ్, కాశ్మీర్ ఎక్కడ పోయినా కూడా తెలుగు వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. సో హ్యాపీ. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే ముందుకైతే పోదాం. ఇది గోమతి నది అన్నమాట. ఇక్కడ కూడా వచ్చేసినాం. కొన్ని కాళ్ళు కట్టుకొనేసి వెళ్దాం. సముద్రం ఉంది కాబట్టి అలలు ఎక్కువ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే దర్శనం కూడా చాలా బాగా అయింది. ఈ గోమతి నదికి వచ్చేసి మనం అయితే కాళ్ళు అయితే కట్టుకుంటున్నాం. సో అలల తాకిడి ఎక్కువ ఉంది, ఫ్లో ఎక్కువ ఉంది. కొంచెం జాగ్రత్తగా మనం అయితే వెళ్దాం. అది కూడా మొత్తం వస్తున్నాయి అక్కడి నుంచి అయితే. అమ్మో అవి వస్తున్నాయి, అలలు వస్తున్నాయి. చూపెడతా మీకు. ఇక్కడ వస్తున్నాయి. కొద్దిగా నేను పైకి వస్తా. అబ్బా సముద్రం కదా అందుకోసం ఇట్లా వస్తున్నాయి. ఇవి ఎంతనట్రా? 10 రూపాయలకు పడినట. గోమతి చక్రం అట ఇది. సుధామ సేతు అని ఉంది. సో ఈ టైమింగ్స్ ఏందో అనేది ఒకసారి చెక్ చేద్దాం. సుధామ సేతు ఇది అయితే కనిపిస్తలేదు. అడల్ట్ 10 అట ఇక్కడ కనిపిస్తుంది. ఇటు సైడ్ చూద్దాం. శ్రీ లక్ష్మీనారాయణ పంచతీర్థ సీ బీచ్ డైలీ టైం టేబుల్ ద్వారకాధీశ టెంపుల్ అట. 6:30కి మంగళహారతి కనిపిస్తుంది కదా. 6:30కి మంగళహారతి. 8 నుంచి 9:15 వరకు అభిషేక్ స్నాన్ అట. సో 9:15 to 9:40 సుంగర్ దర్శన్. నెక్స్ట్ 9:45 to 10 స్నాన్ బాంగ్. 10 to 10:30 సుంగర్ దర్శన్. 10:30 to 10:45 ఆర్తి బాగ్ అట. ఇప్పుడైతే మనం అయితే నాగేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్కి అయితే వచ్చినాం. మేమే ఫస్ట్ వచ్చినాం. ఇక్కడ ఎవ్వరు లేరు. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు చూడొచ్చు కదా, ఎవరు లేరు. నార్మల్గా ఉంది. నార్మల్గా జనాలు అసలే లేరు. ఎందుకంటే కొద్దిగా దూరంలో ఉంది. ద్వారకాకి 20 kilometers తర్వాత ఉందన్నమాట. గైస్ ఇప్పుడైతే నాగేశ్వర జ్యోతిర్లింగం అయితే దర్శనం చేసుకున్నాం. ఇది టెంపుల్. సో చాలా ప్రశాంతంగా జరిగింది. రుద్రాభిషేకం కూడా చేయించుకున్నాం. వెరీ హ్యాపీ. అంటే గర్భగుడి లోపలికి వెళ్ళేసి ఆ దేవుని పక్కకు కూర్చొని చేయించుకోవడం అనేది చాలా నాకు మంచి అనిపించింది. అంటే అదృష్టం కావాలి ఏం పని చేసినా కూడా. లోపల టెంపుల్ లోపల ఒక వైబ్రేషన్, ఒక భయం, అవన్నీ ఎందుకంటే అది అందరికి వస్తుంటుంది, అందరు చెప్పుకోలేరు. చాలా బాగా అనిపించింది. ఇది నాగేశ్వర జ్యోతిర్లింగం. బట్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాడు శివుడు. ఇంకా స్కై చూడు, క్లియర్ స్కై. వావ్. సో ఇదన్నమాట. ఇక్కడ శివుడు చూడండి ఎంత బాగున్నాడు. సూపర్గా ఉన్నాడు శివుడు. ఇటు పక్క మనకు టెంపుల్ అన్నమాట. శివుడు. ఇది ఎంట్రన్స్. సో ఇలా వెళ్ళేసి మనం అలా వెళ్ళేసి గేట్ నుంచి వెళ్ళేసి ఆ టెంపుల్ ముందు నుంచి అయితే మనం వెళ్తే మనకైతే టెంపుల్ దర్శనం అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం అయితే దర్శనం చేసుకొని ఫొటోస్ తీసుకొని అయితే మనం బయటకు వచ్చినాం.
చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది, సూపర్గా ఉన్నది. మీరు కూడా విజిట్ చేయండి. ఇక్కడ మహాదేవుడు ఉన్నాడు. ఫొటోస్ మాత్రం బీభత్సంగా వచ్చినాయి. సో అది ఎంతైనా కూడా మనకు టెక్నిక్ ఉండాలి, టెక్నిక్ లేనిదైతే రాదు. మహాదేవుడు ఇక్కడ. ఓకే, సో ఇదేనమాట మన నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. జై మహాదేవ్. ఏంటిది? గంగా గోపీనా మందిర్ అట. సో ఇక్కడికైతే వచ్చేసినాం. ఇది ఒక ప్లేస్ అని చెప్పిండు, మరి ప్రవేశ్ ద్వార్ అనే షట్ ఉంది. సో అక్కడికైతే వెళ్దాం. ఇది అర్జున్ కన్నా ఉంది, మరి ఏదైనా హిస్టరీ ఉంది కావచ్చు, నేను మళ్ళీ మీకు చూసి చెప్తా. మీకైతే ఇక్కడ నెమలి కనిపిస్తుందా? సో ఇక్కడ పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది నెమలి. ఇక్కడ ఒకటి ఉంది. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం అయితే బేట్ ద్వారా అయితే చూసుకొని ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో ఇక్కడ సుదర్శన్ సేతుకి అయితే వచ్చేస్తున్నాం. సో మీకు చూపెడతాను సుదర్శన్ సేతు. ఇదే సుదర్శన్ సేతుకి అయితే వచ్చినాం. ఇది సుదర్శన్ సేతు మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు అయితే రైట్ నా అయితే నేను ఆటోలో ఉన్నా, కొద్దిగా స్టెబిలైజేషన్ ప్రాబ్లం ఉంది. సో ట్రై టు నేను చేస్తున్నా అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది బీట్ ద్వారక. అది అంటే ఒక ఐలాండ్ అనమాట. సో మనం ఇప్పుడు రైట్ నా ఎక్కడ ఉన్నామంటే సుదర్శన్ సేతు దగ్గర ఉన్నాం. ఆ మధ్యలో మనకు తెలుసు కదా సుదర్శన్ సముద్రం ఒడ్డున అంటే కట్టారనేసి. సో ఇటు సముద్రమే. సో ఈ 3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది కట్టడం వల్ల ఇప్పుడు మనకు ట్రావెలింగ్ అనేది ఈజీగా అయిపోయింది. అంతకుముందు అంటే ఏం చేసేవాళ్ళట అంటే మనకు ట్రావెలింగ్ లేదనమాట. సో అక్కడ నుంచి షిప్ వేసుకొని, అంటే షిప్ అంటే అది ఉంటుంది కదా చిన్నవి, అది అక్కడ నుంచి ఇటు వచ్చేది అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీకు చూపెడతా. పోర్ట్లా కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇది అక్కడ నుంచి ఇటు వచ్చేవాళ్ళు అనమాట. అదే అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ చిన్నగా అక్కడ నుంచి మెల్లగా ఇక్కడ మీకు ఇంకోటి కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. రుక్మిణి మాత టెంపుల్కి అయితే వచ్చిన. సో బాగా వర్షం పడుతుంది ఈరోజు. సో ఇదన్నమాట పరిస్థితి. ఈ టెంపుల్ అనమాట. సో ఇక్కడ ఉన్న ప్రత్యేకత అయ్యగారు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఎవరైతే ఉన్నారో పండిత్ వాళ్ళు మొత్తం మంచిగా ఉండి దగ్గర ఉండి చెప్తున్నారు అనమాట, ఏంటిది సంగతి ఏంటిది అనేసి. చాలా బాగుందన్నమాట. ఇప్పుడైతే మనమైతే స్వామినారాయణ టెంపుల్కి అయితే వచ్చేసినాం. స్వామినారాయణ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో వర్షం అయితే ఫుల్ పడుతుంది, నేను కూడా గొడుగు పట్టుకున్నా. సో ఇది సంగతి అన్నమాట. సో టెంపుల్కి వెళ్ళేసి మనం అయితే దర్శనం అయితే చేసుకున్నాం. బ్యూటిఫుల్గా ఉంది, మీకు చూపెడతాను, టెంపుల్ చూపెడతాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవ్వండి టెంపుల్ కూడా కనిపిస్తున్నాయి కదా మీకు. అదే అనమాట. ఇక్కడ రూమ్స్ కూడా మనకి దొరుకుతాయి, అది చాలా తక్కువ దొరుకుతాయని చెప్తున్నారు. అది గుజరాతీలో రాసినాయి, అందుకోసం ఏం అర్థమవుతలేదు. బట్ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మా ఫ్రెండ్ ఏమంటున్నారు అంటే ఇక్కడ మాత్రం చాలా తక్కువ దొరుకుతాయి స్వామినారాయణ టెంపుల్ దగ్గర అనేసి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా హౌసెస్ అనమాట. మనమైతే సిద్ధేశ్వర మహాదేవ్కి అయితే వచ్చేసినాం. ఇవన్నీ లోకల్ ప్లేసెస్ ఆఫ్ ద్వారకా అనమాట. సో ఇదనమాట. సో ఈ దేవుని దర్శించుకొని మనమైతే మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఇటు సైడ్ అట. సో మనం వెళ్దాం. ఇటు బాగుంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ దేవుంది. ఇక్కడ చెప్పుల్లో ఇక్కడ ఉంటున్నారు కానీ లోపలికి వేసి చెప్పలు ఇక్కడ వేసేసుకొని ఇది బాగుంది, లోపలికైతే వెళ్దాం. ఓహో, ఈయన ఫోటో అయితే కామన్గా ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే మీకు కామెంట్ చేయండి. గైస్ మీరు చూస్తున్నారు కదా ద్వారకా లైట్ హౌస్ స్టేషన్. ఇక్కడ మనం గాయత్రి మాత టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చినాక ఇది మనకు సీ వ్యూ ఉంది. ఇక్కడ మొత్తం మనకు సీ వ్యూ ఉంది టెంపుల్ బ్యాక్ సైడ్. చాలా బాగుంది. చూద్దాం, ఎందుకంటే మనకు లాస్ట్ సన్సెట్ గుజరాత్లోనే అవుతుంది కదా, ట్రై చేద్దాం. ఎందుకంటే సన్ కూడా ఈరోజు వచ్చేసిండు, చెప్పుడుతోనే వచ్చేసిండు అనమాట. బ్యూటిఫుల్గా ఉన్నాయి, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇది వస్తాయిరా గాయత్రి మాత టెంపుల్. ఆ గాయత్రి మాత టెంపుల్ నుంచి అక్కడ మీకు కనిపిస్తుంది లైట్ హౌస్, అక్కడ ఇంకోటి లైట్ హౌస్. సో అలా బ్యాక్ సైడ్ ఇలా వస్తే ఇక్కడ ఉంది అనమాట. ఈ వ్యూ అయితే ఉంది. మేమైతే ఇక్కడ జస్ట్ లోపలికి వెళ్ళలేదు, ఓన్లీ ఫుల్ స్టెప్స్ ముందున్నాయి. ఓకే, ఇక్కడ నుంచి అయితే నేనైతే వ్యూ అయితే క్యాప్చర్ చేస్తున్నా. సూపర్ ఉంది, వ్యూ మాత్రం సూపర్ ఉంది, బ్రెడ్ టేకింగ్. ఇక చెప్పాల్సిన అవసరం లేదు, కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి అంతే. మనం ఏం మాట్లాడినా కూడా రీసౌండ్ వస్తుంది.
నేను మైక్లో మాట్లాడినట్టు అనిపిస్తుంది, మీకు వినిపిస్తుంది అనుకుంటాను. మొత్తం రీసౌండ్ వస్తుంది మొత్తం. సో ఒకసారి క్లాప్స్ పెట్టి చూస్తాను. ఇది మొత్తం రీసౌండ్ వస్తుంది. మీరు మైక్లో మాట్లాడినట్టు సేమ్ ఎక్స్పీరియన్స్. అప్పుడప్పుడు మనం పొడియంలో మాట్లాడతాం కదా ప్రజెంటేషన్స్లో, సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ భయం అయితే అవుతుంది. మొత్తం రీసౌండ్. సో ఇదండి కొంచెం మాత్రం అయితే మనకైతే సౌండ్ అయితే రావట్లేదు చూడండి. నార్మల్ సౌండ్. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలికి ఇప్పుడు సెంటర్లోకి వచ్చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ రీసౌండ్ వస్తుంది. దారుణంగా రీసౌండ్ వస్తుంది. సూపర్ అంటే సూపర్ అన్నమాట. మంచిగా వెళ్కండి. ఎప్పుడు మంది కాన్సన్ట్రేషన్ మన రీసౌండ్ అనేది ఒక వాల్యూ, మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది పెంచుతుంది ఎప్పుడైనా. సో ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 7:30. చూడు ఎంత వెళ్తుందో. మనకి ఇక్కడ 6:30కి కూడా అట్లా ఉంటుంది. 6కి అయిపోతుంది. చూడండి టైం చూడు, 7:30 PM. వెళ్తుందో చూడండి. ఇప్పుడు మళ్ళీ అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. If you like this video, please like, share and subscribe to my channel, and don't forget to press the bell icon. Jai Mahadev.